నిర్మల్ జిల్లా తిమ్మాపూర్, పెన్పల్లి మరియు వాడల్పాడు గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పైసా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ మాట్లాడుతూ రైతులు ఐకేపీ సెంటర్ ద్వారా వడ్లని విక్రయించాలని కోరారు. సన్నవడ్లు మరియు దొడ్డువడ్లు ఒకే చోట ఉండేలా ప్రయత్నం చేయాలని చైర్మన్ని కోరడం జరిగిందని ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఫరూక్ అహ్మద్ మరియు మార్కెట్ డైరెక్టర్లు, అలాగే గ్రామ సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, రైతులు, ఐకేపీ అధికారులు, మహిళలు పాల్గొన్నారు. రండి ఇట్లా రండి, ఇలా ఎనక జరుగురు మీరు ఎనక జరుగురు మంచిగా. అధ్యక్షురాలు చాలా కప్పినాక మళ్ళీ ఈరోజు బైసా మండలంలోనే వేడ్పిలి గ్రామానికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఈ గ్రామంలో మంచి వ్యవసాయదారులు ఉన్నారు, అన్ని పంటలు బాగా చేస్తారు కాబట్టి మరి ఇక్కడ వడ్లు సుఖ సన్న ఇప్పుడు చేయడం జరిగింది. మరి ఇక్కడ వచ్చేసిన వైస్ చైర్మన్ ఫారూక్ గారు, డైరెక్టర్స్, గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్, ఎంపీటీసీ, మహిళా అధ్యక్షురాలు, మళ్ళీ మా లక్ష్మణన్న అందరు ఇక్కడ దీనికి స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు ప్రభుత్వం ఒకటే ఆలోచించింది, మహిళలకు ఒక బాధ్యత ఉండాలా, మహిళలకు ఒక పని చెప్పాలా, దాంతో వారు మహిళలు బాగా పడాలనే ఉద్దేశంతోనే మరి ఐకేపీకి సెంటర్ ఇవ్వడం జరిగింది. మరి దీనికి మీరు మంచిగా సద్వినియోగం చేసుకోండి. ఈ కాటల్ గిట్ట రైతులకు ఇది అయ్యేటట్లా మళ్ళీ రైతులు దయచేసి వాళ్ళ మహిళల వాళ్ళకి మరి ఇక్కడ అర్థం కాకుండా ప్రాబ్లం కాకుండా వాళ్ళు మీరు సమన్వయంతో చేసుకుంటే బాగుంటుందని నేను మీకు మనవి చేస్తున్నా. మరి ఈరోజు దీనికి వెళ్ళేది ధర 2300 రూపాయలు ధర ఉంది. మరి ఇప్పుడు ఈ సన్న బియ్యానికి ఎందుకు ఇంపార్టెన్స్ వచ్చిందంటే ఇప్పుడు మరి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం మనకు వడ్లు బియ్యం ఇస్తున్నారు కాబట్టి కోపర్కు, అందుకోసం ఈ బియ్యంకు మరి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. కాబట్టి మనం అందరం సన్న బియ్యం తినాలంటే సన్న వడ్లు పండాలి. అందుకోసం ఈ ప్రోగ్రాం మరి తిమ్మాపూర్ మంచి రైతుల కష్టపడే రైతులు ఉంటారు, ఇక్కడ చాలా మంచి రైతులు ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ అంత ఇంకా పంటలు రాలేదు, ఇంకా పంటలు వస్తున్నాయి. ఇప్పుడు అందరికీ మరి నీర్సుక ఎవరికి కోపడకుండా ఎవరైనా ఏమైనా అంటారో తినకుండా నీర్సుక మహిళలు వాళ్ళకి ఏం ప్రాబ్లం కాకుండా చూసుకోవాలని చెప్తూ మరి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మన ముఖ్యమంత్రి గారికి, మరి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, సీతక్క మేడం గారికి, మన కలెక్టర్ గారు మేడం గారికి అందరూ మరి సహకరించేందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ సెలవు.